తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం వంగరామయ్యపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి గిరిజన మహిళలతో కలిసి కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ పాటపై స్టెప్పులు వేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్, తిరుపతి నాయక్, రమేష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తల్లి మన శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆ రోజు కూడా కేసీఆర్ గారు అన్నారు ఏమని అంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని. కానీ వాళ్ళు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అది అని ఇదని అని చెప్పేసి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉన్నా కూడా ఇవాళ మళ్ళీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి, ఆమె యొక్క రుణం తీర్చుకోవాలి అని అంటే మనము చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కంకణ బద్దులై ఇవాళ తెలంగాణ ప్రజలంతా చేతి గుర్తుకు ఓటేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించడం జరిగింది. వారి యొక్క ఆలోచన విధానం ప్రకారం ప్రజా పరిపాలన దిశగా ప్రభుత్వం కొనసాగుతుంది. అధికారంలో ఉంటే ప్రగతి భవన్లో ఉండి మీ రాజకీయాన్ని నడిపించిల్లు. ఇవాళ ప్రతిపక్ష హోదా ఉంటే ఇలా ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ప్రజల పక్షాన పోటీ చేయడం కోసం, మాట్లాడడం కోసం మీరు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ మీరు వచ్చేసి అసమర్థులాగా మీరు వచ్చేసి ఫామ్ హౌస్ లో ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏళ్ల కలను సాకారం చేసిన మన తల్లి సోనియా గాంధీ గారికి మొదటగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బంగారాయపల్లె గడ్డ తరపున హుస్నాబాద్ ప్రాంతం అంటేనే ఒక ఉద్యమాల గడ్డ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి ఈ ప్రజలందరూ రుణపడి ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రాంతం అనేక ఒడిదుడుకులతోటి ఉన్న ప్రాంతాన్ని ఈరోజు 60 సంవత్సరాల కళ తెలంగాణ ఎట్లనో 60 సంవత్సరాల ఈ ప్రాంతంలో ఒక మినిస్టర్ పదవి రాలేదు. మన పొన్నం ప్రభాకర్ అన్న ద్వారానే రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులుగా వచ్చి అతి తక్కువ కాలంలోనే జస్ట్ ఒక 1 ఇయర్లోనే 1200 కోట్లు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవెల్లి ప్రాజెక్టుకు కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ అనే పదం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అది సోనియమ్మ దయ వలన, సోనియమ్మ కృషి వల్లనే ఇవాళ తెలంగాణ ఏర్పాటు అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోనియమ్మను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజల కోసం ఇవాళ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి ఆశీస్సులతో హుస్నాబాద్ నియోజకవర్గం ఇంకింత అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ఒక రాష్ట్రంలో పార్టీ మొత్తం కనుమరుగు అవుతున్న తెలిసి కూడా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కేసీఆర్ గారే స్వయంగా అసెంబ్లీలో సోనియా గాంధీ లేకుంటే ఇనిషియేటివ్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పడం జరిగింది. అది ఎవరు కాదని అంటే వారి మూర్ఖుడని కేసీఆర్ గారే ప్రతిపక్ష నాయకుడు చెప్పడం జరిగింది. ఆ సోనియా గాంధీ ఆశీస్సులతోనే ఈసారి 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇచ్చిన హామీలలో గృహజ్యోతి సోనియా గాంధీ లాస్ట్ సంవత్సరం సోనియా గాంధీ బర్త్డే రోజు బస్సులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
రైతు రుణమాఫీ 2 లక్షలు దేశంలో చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉండడం గర్వకారణం. ఇదే విధంగా సోనియా గాంధీ ఆయుర ఆరోగ్యాలతో